ప్రత్యేక సేవలు. రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగి సేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం జరుగుతాయి. స్వామికి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి. సడలింపు. గురువారం ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతోటి శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24 మూరల పట్టు అంచు దోవతి, 12 మూరల ఉత్తరీయాన్ని కడతారు. సువర్ణ పాదాలు, హస్తాలు, శంకు చక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణ సాలగ్రామ హారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు. పూలంగి సేవ. ఆపాద మస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతోటి అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. తిరుప్పావడ. భారీ సంబారాలతోటి స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని లడ్డు, వడ, దోశ, పాయసం, జిలేబీ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. అభిషేకం. శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేక అనంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు. ఈ 3 సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనం, నిజపాద దర్శనం అంటారు.